మన 'యాక్షన్ కింగ్' అండ్ 'ఐశ్వర్య' గారి కాంబినేషన్‌లో మర్డర్ ఇన్వెస్టిగేషన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో వచ్చిన మూవీ 'మఫ్టీ పోలీస్'. ఇక ఈ మూవీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వర్గానికి నచ్చుతుందా అంటే అది చెప్పలేము. ప్రతి ఒక్కరికి నచ్చకుండా ఊకుంటుందా అంటే కూడా అది చెప్పలేము. సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీస్, హారర్ ఎలిమెంట్స్‌తో ఉన్న మూవీస్ నచ్చే వారికి ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక కామెడీ ఎంటర్‌టైనర్ అండ్ కుటుంబ కథా చిత్రాలు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ మూవీ నచ్చకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే మనకు మూవీ స్టార్టింగ్‌లోనే ఒక రైటర్ కనిపిస్తాడు. అయితే ఆ రైటర్‌ని ఒక వ్యక్తి ముసుగు వేసుకొని మర్డర్ చేస్తాడు. అయితే ఆ మర్డర్‌ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన అర్జున్ గారైతే రంగంలోకి దిగుతారు. అయితే రంగంలోకి దిగిన తర్వాత ఏం జరిగింది? ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు? తనని ఎందుకు మర్డర్ చేశాడు? ఆ మర్డర్‌కి మన అర్జున్ గారికి అండ్ హీరోయిన్‌కి, హీరోయిన్ యొక్క లవర్‌కి ఉన్న లింక్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా మూవీ చూడాలి. స్టోరీ ప్లాట్‌లో అయితే సింపుల్‌గా ఇదే ఉంటుంది. ఇక మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. అండ్ సస్పెన్స్‌ని మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక సస్పెన్సే మన మైండ్‌లో మొత్తం సస్పెన్సే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీతోనే మనము మూవీ ఎండ్ అయ్యే వరకు చూస్తూనే ఉంటాము. ఇక ఇంటర్వెల్ టైమ్‌లో ఒక చిన్న ట్విస్ట్ అయితే వదులుతారు. ఆ ట్విస్ట్ అయితే మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఆ రేంజ్‌లో ఆ ట్విస్ట్ అయితే వర్కౌట్ అయింది. ఇక ఎండింగ్‌లో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్‌కైతే మనం ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే మనకు సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి మనకు ఆల్రెడీ ఇంతకుముందు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఈ మూవీ కూడా సేమ్ వాటికి రిలేటెడ్‌గానే అనిపిస్తుంది. ఇంకా మెయిన్‌గా చెప్పాలంటే 'కురుక్షేత్రం' మన 'అర్జున్' గారి నుంచి వచ్చిన 'కురుక్షేత్రం' మూవీకి రిలేటెడ్‌గా కూడా ఈ మూవీని తీశారనే కాన్సెప్ట్‌తో మన మైండ్ అయితే అటే వెళ్ళిపోతుంది. ఇక మధ్య మధ్యలో కొన్ని సీన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగానే ఉంటాయి. మనం ఇదివరకు చాలా సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసాం కాబట్టి వాటికి రిలేటెడ్‌గానే ఈ సీన్స్ కూడా ఉండొచ్చు అని మనం ముందే ఎక్స్‌పెక్ట్ చేసాము. మధ్యలో కొంచెం డౌన్‌ఫాల్ ఉన్నప్పటికి ఓవరాల్‌గా మాత్రం ఎండింగ్‌కి వచ్చేసరికి మూవీ చాలా బా అనిపిస్తుంది. ఒక మంచి మూవీని చూసామనే ఫీల్ గుడ్ మూవీని చూసామనే థాట్‌తోనే మనం థియేటర్ నుంచి బయటకొస్తాము. ఇక ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే సాంగ్స్ అయితే పెద్దగా ఎక్కలేదు. సాంగ్స్ అయితే అసలు ఏమి లేవు. అండ్ ఇక మనకు కామెడీ ఎంటర్‌టైనర్ ఏదైనా ఉందంటే కాంబినేషన్ అసలు మనకు టచ్చే కాదు. ఆ జోనర్‌లోనే ఈ మూవీ ఉండదు. ఇక మూవీ మరి కొత్తగా అనిపిస్తుందంటే మరి కొత్తగా అయితే ఏమీ అనిపించదు. ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అండ్ కొన్ని సీన్స్ తప్ప మిగతా స్టోరీ మొత్తం మనకు రొటీన్‌గానే అనిపిస్తుంది. ఇక మన మెయిన్ హీరో మన యాక్షన్ కింగ్ గారి గురించి ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా మనం ఏం చెప్పనవసరం లేదు. తన యాక్షన్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. తన ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ కూడా ఆ లెవెల్ వర్కౌట్ అయ్యాయి. అండ్ తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. చాలా నీట్ అండ్ క్లియర్ కట్‌గా మనకు అర్థమైపోతుంది. తిను ఏదైనా పట్టుబడితే ఖచ్చితంగా సాధించలేక వదలడని అయితే మనకు ముందే తెలిసిపోతుంది. ఇక హీరోయిన్ గారి విషయంకొచ్చేస్తే తను ఉన్నంతలో కూడా తను చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ తన రోల్‌కి తను జస్టిస్ న్యాయం అయితే చేసి పడేసింది. ఇక తన లవర్ గురించొస్తే మనం పెద్దగా మాట్లాడుకుంటే తనకు పెద్ద స్కోప్ అయితే లేదు. ఇక ఎవరికి నచ్చుతుంది అంటే సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేసేవారికి, హారర్ మూవీస్‌ని ఎంజాయ్ చేసేవారికి, మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీస్‌ని ఎంజాయ్ చేసేవారికి ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళు మాత్రం థియేటర్‌కి వెళ్లి హ్యాపీగా చూడొచ్చు. ఇప్పటికైతే ఇది గైస్ మన 'యాక్షన్ కింగ్' అర్జున్ గారి 'మస్కీ పోలీస్' మూవీస్ యొక్క రివ్యూ. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసము, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టేసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేసి, షేర్ చేసి కొంచెం సపోర్ట్ అయితే అందించండి. థాంక్ యూ. బాయ్.